వెల్కమ్ టు A9 టీవీ. ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు అటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకుని రావాలని కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే పివి పార్థసారథి ప్రజలతో అన్నారు. ఆదోని పట్టణంలోని అమరావతి నగర్లో ఇటీవల ఆక్రమణకు గురైన స్థలాన్ని ఎమ్మెల్యే పివి పార్థసారథి మండల తహసీల్దార్ మున్సిపాలిటీ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంతమేరకు ఆక్రమణకు గురైన మాట వాస్తవమేనని, సంబంధిత అధికారులు దగ్గర ఉండి ఈ ప్రాంతాన్ని పరిశీలించి శుభ్రం చేయిస్తారని తెలిపారు. అలాగే ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన బాధ్యత ప్రజల మీద కూడా ఉందని ఎమ్మెల్యే పివి పార్థసారథి తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాన్ని పిల్లలు ఆడుకునే విధంగా చక్కని పార్కుగా తయారు చేస్తామని తెలిపారు. ఈరోజు ఈనాడు ముందు పేపర్లో చూడరా ఈ వంక పడితే ఘనత. ఈరోజు ఈనాడు ఫ్రంట్ పేజీలో చూడరా ఈ వంక పడితే మునక అని ఆర్టికల్ వచ్చింది. దీనికి సంబంధించినటువంటి కథనం ఇది. ఆదోన్లోని ఆర్ఆర్ కాలనీ ఇక్కడ వంక ఉంది. ఇటువైపు పోతే మనకు లేబర్ కాలనీ వస్తుంది. మిగతా రోడ్లన్నీ కూడా దీనికి లింక్ అవుతాయి. ఇక్కడ స్కూల్ పిల్లలు వెళ్లాలి, చాలా వెహికల్స్, పెద్ద వెహికల్స్ పోవాల్సి ఉంది. ఈ సందర్భంగా ఈ సమస్యని ప్రజల దృష్టికి తీసుకురావడం జరిగింది. దీని వెంటనే స్పందించి నేను, మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే మిగిలిన ఇంజనీర్లు అందరూ కలిసి వచ్చి ఇక్కడ ఆలోచన చేస్తా ఉన్నాం. వీలైనంతవరకు దీన్ని శుభ్రం చేసి మొదట ఈ పక్క ఆ పక్క ఏదైతే ఏటవాలుగా ఉందో ఇక్కడ వాల్స్ కడతాం. పర్మనెంట్ గా ఈ పక్క ఆ వైపు వాల్స్ కట్టి రోడ్డును కూడా కొంత వెడల్పు చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ట్రాఫిక్ డైవర్ట్ చేసే రకంగా ఇక్కడ ఉన్నటువంటి చాలా సంవత్సరాలుగా ఈ సమస్య ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎవరు పట్టించుకున్నట్టుగా దీని లేరు. చాలా సంతోషం. పత్రికల్లో వచ్చినటువంటి ఇలాంటి కథనాలు రావడం వల్ల మాకు కూడా ఏ మూలన ఏ సమస్య ఉందో తెలుస్తుంది. వెంటనే స్పందించి పని చేసుకునే అవకాశం కూడా మాకు కలుగుతుంది. కాబట్టి దీని మీద వెంటనే స్పందిస్తున్నాం. అలాగే అధికారులు కూడా దీని మీద వెంటనే చర్య తీసుకుంటారు. రేపేళ్ల నుంచే పని మొదలు పెడదాం. ఈరోజు అమరావతి నగర్ సర్వే నంబర్ 181. 5 రోజుల కిందట ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చింది. ఫ్రంట్ పేజీలో ఈ అమరావతికి సంబంధించిన ఈ కాలనీకి సంబంధించినటువంటి ప్రభుత్వ స్థలాన్ని, అలాగే పార్కు కోసం వదిలిపెట్టినటువంటి ఖాళీ జాగాని మొత్తం కలిపి 2.5 ఎకరా ఉంది. ఎంత బ్రహ్మాండంగా, ఎంత ఖాళీ ప్లేస్ ఉంది చూడండి. 2.5 ఎకరాని ఎవరో ఆక్రమించుకున్నారు, వైఎస్ఆర్సీపీ నాయకులు అమ్ముకుంటున్నారు అని వార్త వచ్చింది. దానికి వెంటనే స్పందించి అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశాం. అధికారులతో కూర్చుని ఎంఆర్ఓ గారు, కమిషనర్ గారు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారు, ఇంజనీర్లు అందరూ కలిపి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇది పూర్తిగా కొలిచి పర్ఫెక్ట్ గా అక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఆక్రమణలను ఎవరైతే బండలు నాటుకున్నారో, ఆక్రమణలు చేసుకోవడానికి ప్రయత్నం చేశారో అవన్నీ కూడా పీకించేసి శుభ్రం చేయడం మొదలు పెట్టాం. దీన్ని 2.5 ఎకరా ఆలోచన చేయండి. అమరావతి నగర్ ఇంత పెద్ద కాలనీ, దీంట్లో 2.5 ఎకరాలో ప్రజలు కూడా గట్టిగా ఉండాలి. కేవలం మా బాధ్యత మాత్రమే, ఎమ్మెల్యేగా నా బాధ్యత, అధికారుల బాధ్యత మాత్రమే కాదు, ప్రజలు కూడా గట్టిగా ఉండాలి. ఎవరెవరు మన ప్రాంతాలని, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుంటున్నారు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు మాకు చెప్పాలా. ఇప్పుడు ఈ స్థలంలో 2.5 ఎకరా ప్లేస్ లో మంచి పార్క్ కట్టాము, మంచి గ్రౌండ్లు ఏర్పాటు చేశాము. పిల్లలు క్రికెట్ ఆడుకోవడానికో, ఫుట్బాల్ ఆడుకోవడానికో, లేకపోతే వీళ్ళొచ్చి వాకింగ్ చేసుకోవడానికో, ఇవన్నీ ఇప్పుడైతే తుప్పలు గిప్పలు అన్నీ ఉండిపోయినాయి. అక్రమార్కులకు కూడా ఎవరైతే కబ్జాలు చేస్తారో వాళ్ళకి అవకాశం కూడా ఇవన్నీ కూడా ఇట్లా ఉండడం. నేను ఇప్పుడే అధికారులతో కూడా మాట్లాడుతా ఉన్నాను. అధికారులందరూ కూడా రేపటి నుంచి జేసీబీలు పెట్టి ఇవన్నీ క్లీన్ చేస్తారు. క్లీన్ చేసి వీలైనంత వరకు గ్రౌండ్ ని చదును చేసి పెడతారు. పిల్లలు ఆడుకుంటా ఉంటే తెలుస్తుంది ఇది పార్క్ అని, మిగతావి కూడా తెలుస్తుంది. నేను వీళ్లతో పాటుగా ఆదోని పట్టణంలో ఉన్నటువంటి అన్ని కాలనీల్లో ఉన్నటువంటి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీ కాలనీల్లో ఎక్కడైతే ఆక్రమణలు జరుగుతా ఉన్నాయో, మీ కాలనీల్లో ఎక్కడ కబ్జాలు జరుగుతున్నాయి, అవి వెంటనే మా దృష్టికి తీసుకురండి. మేమే వెళ్లి కనుక్కోవడం అంటే కూడా కష్టమే. ఇప్పుడు నేను ఎమ్మెల్యే 25 రోజులు అయింది. అయినప్పటికీ కూడా రాత్రి పగలనక రోజుకు 15 గంటలు పనిచేస్తాను. మా అధికారులు చూడండి, ఈ టైంలో కూడా వాళ్ళు ఆఫీసుల్లో పనిచేస్తూ పరిగెట్టి పని చేస్తా ఉన్నారు. ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నారు? ఆదోని ప్రజల కోసం అధికారులతో పాటు మేమంతా కష్టపడతా ఉన్నాం. మీకు కూడా ఆదోని ప్రజలకు కూడా బాధ్యత ఉంది అంటాను. ఆదోని ప్రజలు ఎవరు కూడా భయపడకుండా, ఎవరిని కూడా స్పేర్ చేయకుండా, ఎవరిని కూడా వదలకుండా, ఎవడైతే మీ కాలనీల్లో కబ్జాలు చేస్తా ఉన్నాడో వెంటనే మాకు తెలియజేయండి. ఆ కబ్జాలను విడిపించే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రభుత్వ స్థలాలని కాపాడతాం. కాలనీల్లో మంచి పార్కులను ఏర్పాటు చేస్తాం.
ప్రైవేటు స్థలాలు ఎవడన్నా ఒకడికొడు కబ్జా చేస్తా ఉంటే కూడా జాగ్రత్త అని నేను హెచ్చరిస్తా ఉన్నాను. ప్రజలకు న్యాయం చేయడానికి మాత్రమే నాకు ఓటేశారు, నన్ను ఎమ్మెల్యే చేశారు. ప్రజల ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు కాపాడతాననే నాకు ఓటేశారు. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని మీరందరికీ నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అప్రమత్తంగా ఉండండి. మీ కాలనీల్లో జరుగుతున్న కబ్జాలు, మీ కాలనీల్లో జరుగుతున్న ఆక్రమణల గురించి ఎప్పటికప్పుడు మాకు తెలియజేసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా చూడాల్సిందిగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా.